హాయ్ ఆల్, దిస్ వీడియో ఇస్ ఆల్ అబౌట్ వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే అనమాట. ఫ్రైడే. సో పూరి తిన్నాం బయట, ఇంకా ఇడ్లీ తిన్నాం అనమాట. సో ఆ రోజు ఫ్రైడే హాలిడే కాబట్టి సరదాగా బయట తిందామని చెప్పేసి మైసూర్ బోండా ఒకటి, అట్లనే కాఫీ, ఎందుకు రోజు కాఫీ తాగాలనిపించింది. సో తాగేసి ఇంటికి వచ్చేస్తున్నాం అనమాట. సో ఇంటికి వచ్చేసినాక మా హస్బెండ్ ఐస్ క్రీమ్స్ తెచ్చారనమాట. సో మంచిగా ఈ ఫ్లేవర్ ఏదో కొత్త ఫ్లేవర్ అనమాట, క్వాలిటీ వాళ్ళతో చాలా బాగుంది. అది తినేసినాక పప్పు చేశాను. ఆ రోజు పెద్ద ఎక్కువ ఇంట్రెస్ట్ కూడా లేకుండే ఏమన్నా వంట చేయడానికి. సో బీయింగ్ ఫ్రైడే బట్ ఇట్స్ ఓకే అన్నట్టు పప్పు చేశాను అనమాట. సో పప్పు చేసినాక మరి పక్కన సైడ్ డిష్ ఏదో ఒకటి కావాలి కదా మనకి. సో అందుకు మళ్ళీ పన్నీర్ ఉంది, కొంచెం మ్యారినేట్ చేసింది ఫ్రిడ్జ్లో. అదే కొంచెం పన్నీర్ స్ట్రీట్ ఫ్రైలా చేస్తాను. ఇన్ కేస్ ఎవరికైనా చాలా ఈజీ, మనం మ్యారినేట్ చేసి పెట్టుకుంటే దీన్ని 10 minutes అయిపోతుంది, ఎందుకంటే పన్నీర్ పెద్ద టైం పట్టదు. సో ఎవరికైనా రెసిపీ కావాలి చెప్పండి, డెఫినెట్గా నేను షేర్ చేస్తాను. అట్లాగే వైట్ రైస్ అనమాట. సో మంచిగా కొంచెం వైట్ రైస్ వేసుకుని, పన్నీర్ వేసుకుని, పచ్చడి పెట్టుకుని, కొత్త మాగాయ పచ్చడి. సో వీ కంప్లీటెడ్ ఆర్ లంచ్ అనమాట. సో ఆ రోజు సాటర్డే అక్కడ పెద్ద పని ఏం లేదు. సో మంచిగా లంచ్ తినేసి పవర్ నాప్ వేద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యాను నేను. ఎందుకంటే ముందు రోజు కూడా సరిగ్గా నిద్ర లేకుండే అనమాట. సో ఫ్రైడే అవ్వడం వల్ల బయటికి అక్కడికి ఇక్కడికి, సో ప్రశాంతంగా ఇంటికి వచ్చేసి పడుకుందామని ప్లాన్. అసలు ఫుల్గా తినేసి మంచిగా పవర్ నాప్ వేస్తే ఆ ఆనందమే వేరనమాట. లైక్ హూ విల్ డూ దట్ విల్ నో ది హ్యాపీనెస్ ఇన్ దట్ అనమాట. అట్లనే ఈవినింగ్ మా వదిన పకోడీ వేసారనమాట. సో పిలిచినారు, పకోడీ తిందో కానీ రాని. మనకి ఆబ్వియస్లీ ఫుడ్ అంటే మనం అక్కడ ఉంటాం కాబట్టి సో వెళ్ళిపోయినాం అనమాట. వెళ్ళిపోయి మంచిగా వేడి వేడి పకోడీ వేస్తే ఎంజాయ్డ్ దట్ పకోడీ అనమాట. మంచిగా తినేసినాక మళ్ళీ ఐ వాజ్ లైక్, ఇంకా అప్పటికి చాలా నిద్ర వస్తుందన్నమాట. ఇంక ఇట్లా పడుకుంటే అవ్వదు అని చెప్పేసి జస్ట్ సరే బయటకు వెళ్దామన్నారు వదిన. మళ్ళీ అట్లా బయటకు వెళ్ళి సో ఇట్లా కొంచెం బేల్ పూరి తిన్నాము, ఇంకా దహీ పూరి తిన్నాము, చాట్ తిన్నాము, పానీపూరి తిన్నాము. సరదాగా అనమాట వాకింగ్కి వెళ్దామని చెప్పేసి అలా వాకింగ్కి వెళ్ళాము. సో వాకింగ్కి వెళ్తే మాకు అక్కడ డూ నో వాట్, ముంజులు కనిపించినాయి. దట్స్ ఆర్ సీజన్స్ ఫస్ట్ ముంజులు అనమాట. సో 120 రూపీస్ ఎంతో ప్యాకెట్. అంటే వాళ్ళు ప్యాకెట్స్ చేసి అమ్ముతున్నారు, లైవ్ లేకుండే అనమాట. సరే అని చెప్పేసి ప్యాకెట్స్ తీసుకున్నాము. ఒక ప్యాకెట్ 120 రూపీస్. సో నాకు ఇంకా బార్గెన్ కూడా చేయాలనిపించి ఒక ముసలాయన అమ్ముతున్నారనమాట. సర్లే అని చెప్పేసి దాంట్లో ఒక 5-6 కొంచెం లేతగా ఉన్నాయి, మిగిలిన చాలా ముదిరి అనమాట. సో ఈ ముదరగా ఉన్నట్లతో కర్రీ చేస్తారని మీకు ఏమన్నా ఐడియా ఉందా? సో అట్లాగే రోజు బీయింగ్ హాలిడే కాబట్టి మా హస్బెండ్ నాలెడ్జ్ సిటీలో చేస్తారనమాట, సత్వ నాలెడ్జ్ సిటీలో అని ఆఫీస్. అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ ఏదో పార్టీ అయితే అని చెప్పేసి వెళ్ళామన్నమాట. ముందు లాస్ట్ టైం ఒకసారి ఫుడ్ నాకు చాలా బాగా నచ్చింది. సో మేము కూడా వెళ్ళామన్నమాట తర్వాత. సో నెక్స్ట్ సాటర్డే ఈవినింగ్ అలా బయటకు వెళ్ళామన్నమాట. సో ఫుడ్ అయితే చాలా బాగుంది. ఆ ప్రాన్స్ అయితే ఎక్సలెంట్, అసలు డ్రింక్స్ కానీ ఎవ్రీథింగ్ టేస్టెడ్ సో యమ్ అనమాట. సూపర్గా మంచిగా తినేసినాం అన్నీ. సో తినేసి వి బ్యాక్ టు హోమ్ అండ్ వి స్లెప్ట్ అనమాట. సో దట్స్ వాట్ అవర్ డే ఎండ్స్. Thank you. Thanks for watching. Bye bye.